హాయ్ ఫ్రెండ్స్. యూపీ హత్రాసు తొక్కిసలాట ఘటన ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. యూపీలోని రతిబాన్పూర్లో ఒక సత్సంగ్, బోలేబాబా అనే వ్యక్తి నిర్వహించినటువంటి ఒక సత్సంగ్ దాదాపు 100 మందిని బలి తీసుకోవటం ఇప్పుడు దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. మొత్తం యూపీ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒక అనేక నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తోంది. మరి ఇంతకు అసలు ఎవరి బోలేబాబా, అసలు ఏం జరిగింది? సత్సంగ్ ఎప్పటి నుంచి అతను సత్సంగ్ నిర్వహిస్తున్నాడు? బాబా అవతారం ఎప్పుడు ఎత్తాడు? అసలు అంతకంటే ముందు ఏం చేశాడు? అసలు ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? దీనంతటికి సంబంధించినటువంటి అనేక విషయాలని ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బోలే బాబా అలియాస్ సౌరభ్ కుమార్. సౌరభ్ కుమార్ అనే వ్యక్తి 17 సంవత్సరాల పాటు యూపీలోనే ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశాడు. తను ఒక ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న సమయంలోనే అనేక ఈ సత్సంగులు, సభలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వీటన్నిటికీ సంబంధించి వెళ్ళటం జరిగింది. అక్కడ తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఎలాగైనా నేను కూడా బాబా అవ్వాలనుకున్నటువంటి నిర్ణయం తీసుకున్నాడు. 17 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసిన అతను తర్వాత రిటైర్మెంట్ ఏజ్ రాకుండానే వాలంటీర్లీ రిటైర్మెంట్ ప్రకటించి వెంటనే జనాలకు ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఇక అతను ఎప్పుడైతే ఈ యొక్క ప్రవచనాలను చెప్పడం స్టార్ట్ చేశాడో విపరీతమైనటువంటి భక్తుల్ని ఆకట్టుకునే దానికి సంబంధించినటువంటి తగిన ప్రణాళికను కూడా రచించాడు. అది ఎలాగంటే, వచ్చేటువంటి భక్తులకు కేవలం ప్రవచనాలు చెప్పి పంపించకుండా వాళ్లకు సకల రోగాలను హరింపచేసేటువంటి ఒక దివ్య ఔషధ లాంటి జలాన్ని ఇచ్చేటువంటి ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేశాడు. ఈ జలాన్ని తీసుకుంటే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి రోగాలు మొత్తం తగ్గిపోతాయి, ఇక మీరు హాస్పిటల్స్కి వెళ్లాల్సినటువంటి పని లేదు, ఇక మీకు డాక్టర్లతో పని లేదు అంటూ జనాలను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే ఈ జలం ఏదైతే దీనికి అలవాటు పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి ఇది ఒక ప్రమోట్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి దేశ వ్యాప్తంగా కూడా ఇతను ఎక్కడ ఆ ప్రవచనాలు పెట్టినా సరే ఆ జలం కోసం ఎగబట్టడం అనేది ఆ పబ్లిక్ స్టార్ట్ చేశారు. ఇక అందులో భాగంగానే ఇతను ఇక్కడ ఒక 10,000 మందికి సంబంధించి అక్కడ సభను ఏర్పాటు చేస్తే అక్కడ 30,000 మంది అటెండ్ అవ్వడం, 30,000 మందికి సంబంధించి సభను అక్కడ ఏర్పాట్లు చేస్తే 50,000 మంది అటెండ్ అవ్వడం. ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి ఈ యొక్క సభకు, ఈ సత్సంగ్ సంబంధించి కూడా ఇవాళ మధ్యాహ్నం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సత్సంగ్లో దాదాపు 50,000 మందికి పైగానే పాల్గొన్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే ఈ సభకు సంబంధించి ఎప్పుడైతే సభ కంప్లీట్ అయిన తర్వాత, ఇక సభ కంప్లీట్ అయ్యి అందరూ బయటకు వచ్చేటువంటి సమయంలో ఎప్పుడైతే ఈ జలాన్ని తీసుకోవాలన్న ఉద్దేశంతోనే అందరూ ఒక్కసారిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి తొక్కిసలాట జరగడంతో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మంది మాత్రమే కాదు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు ప్రస్తుతం ఇంకా ఎక్కువ మందే అక్కడ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా ట్రీట్మెంట్ లో విషాద పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు ఎవరి మృతదేహం ఎక్కడ ఉందో తెలియకుండా కూడా ఫ్యామిలీలన్నీ కూడా అల్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు ఇప్పుడు అక్కడ ఘటన జరిగినటువంటి ప్రాంతంలో కనిపిస్తోంది. మనం ఒకసారి ఆ విజువల్స్ లో కూడా మీరు ఒకసారి వివిధ మీడియాల్లో వస్తున్న విజువల్స్ ని గమనించినట్లయితే మొత్తం కుప్పలుగా హాస్పిటల్స్ ముందు ఆ మృతదేహాలు పడిన తీరును చూస్తే మాత్రం ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టక తప్పదు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు అధికారులు మరి 50,000 మంది పబ్లిక్ కు వచ్చినటువంటి సమావేశానికి సంబంధించి, ఆ సత్సంగ్ కు సంబంధించి కనీస ఏర్పాట్లు, అసలు ఈ బోలే బాబా అనేటువంటి అవతారం ఎత్తినటువంటి యొక్క సౌరభ్ కుమార్ కు సంబంధించి అసలు అతనికి ఉన్నటువంటి అర్హత ఏంటి? మొదటి నుంచి కూడా దేవుని భక్తుల్లో లీనమై వచ్చినటువంటి వ్యక్తి, చిన్నప్పటి నుంచే ఒక బ్రహ్మచారిగా దేవుణ్ణి మొత్తం కూడా దేవుని మార్గంలో నడిచినటువంటి వ్యక్తి, అలాంటిది ఏమీ లేదు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, తన భార్యతో కలిసే ఈ సత్సంగ్ కార్యక్రమాలను నిర్వహిస్తుంటాడు. సో అలాంటి వ్యక్తికి సంబంధించి నిర్వహించినటువంటి ఈ సభల్లో అంతమంది పాల్గొని వీటికి సంబంధించి ప్రవచనాలు విని, మంచి మాటలు విని రావడమే కాకుండా తను ఇచ్చినటువంటి జలానికి ఆకర్షితులై ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి కనీసం 50,000 మంది పాల్గొన్నప్పుడు కనీసం అక్కడ ప్రభుత్వం అయినా సరే వాళ్ళందరికీ సంబంధించి కనీస ఏర్పాట్లు, వాళ్ళందరూ బయటికి వచ్చేటప్పుడు, లోపలికి వెళ్తున్నప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి కనీస క్షేమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయలేకపోవడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఇప్పుడు దీనంతటికి సంబంధించి ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఏర్పాటు చేసి అసలు దీనంతటికి కారణం ఎవరు, ఇక్కడ ఏ రకంగా యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది, దీనంతటికి కారణం ఏంటి, బాధ్యులు ఎవరు, సభకు అసలు ఎంతమందికి ఏర్పాట్లు చేస్తే ఎంతమంది వచ్చారు, 50,000 మంది వచ్చినటువంటి ఆ యొక్క మీటింగ్ లో కూడా ప్రజలు బయటికి వస్తున్నటువంటి సమయంలో కనీసం ఎగ్జిట్ కు సంబంధించినటువంటి ప్లేస్లలో సరైనటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లు అనేవి లేకుండా పోయాయా? ఇంతమంది చనిపోవడానికి కారణం ఏంటి? అంతమంది ఒక్కసారిగా ఎలా రాగలిగారు? కనీసం దీనికి సంబంధించినటువంటి బేసిక్
చర్యలు కూడా తీసుకోలేకపోయారా? వీటన్నిటికి సంబంధించి కూడా ఒక కమిటీని నియమించారు. సరే, కమిటీల సంగతి ఎట్లా ఉన్నా సరే, తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా విచారం వ్యక్తం చేయడం ఇట్లాంటి విషయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ బోలే బాబా అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనికి ఉన్నటువంటి అర్హతలకు సంబంధించి ఇలాంటి వ్యక్తులు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా దేశాన్ని పట్టి పీడిస్తున్నా కూడా ఇప్పటికీ కూడా వీళ్ళ ఆలోచనల నుంచి, వీళ్ళని నమ్మే పరిస్థితుల నుంచి జనాలు ఇంకా బయటికి రాకపోవడం ఎంతో మందిని చూసాం. రాసలీలలు చేస్తున్నటువంటి బాబాలను చూశారు, ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నటువంటి బాబాలను చూశారు, దేవుడి పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు దండుకున్నటువంటి బాబాలను చూశారు. ఇవాళ ప్రజలకు తీర్థం, ఒక జలం ఇస్తాము అని అంటూ కూడా ఈ రకమైనటువంటి మార్కెటింగ్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఇప్పటికీ కూడా దేశాన్ని పట్టి పీడించడం నిజంగా మనందరి దురదృష్టంగానే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ దాదాపు ఈ యొక్క ఘటనలో 100 మంది చనిపోవడం కూడా దేశం మొత్తాన్ని కలిచివేస్తుంది. ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీని మీద కేవలం కమిటీలు వేసి వదిలేయటమే కాదు, ఎవరైతే దీనికి పోలీస్ శాఖ ముఖ్యంగా కనీస చర్యలు తీసుకోకుండా అంతమంది అన్ని వేల మంది పబ్లిక్ ఆ పర్మిట్ కి సంబంధించి కావచ్చు, అసలు అనుమతులు ఇవ్వడానికి సంబంధించి కావచ్చు, అనుమతులు ఇచ్చిన తర్వాత దానికి తగ్గటువంటి ఆ యొక్క సెక్యూరిటీని ఏర్పాటు చేయలేకపోవడం, వీటన్నిటికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా మనం మళ్ళా చూస్తూనే ఉంటాం. ఇప్పటికీ ఎన్నో చూసాం, ఇప్పుడు చూసాం, మరలా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.